భాను, ఏంటి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చా? చూడు వైశాలి, నిన్న రాత్రి నిన్నెవరో కుర్రాళ్ళు ఏడిపించారని చెప్పావు కదా. భాను కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళిప్పుడు స్టేషన్లోనే ఉన్నారు. ఎందుకు భాను లేనిపోని గొడవలన్నీ? ఇప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చామంటే వాళ్ళు కక్ష పెంచుకుని తర్వాత ఎప్పుడు ఎలా పగ తీర్చుకుంటారో మనకి తెలీదు. ఇదంతా మనకు అవసరమా? పద వెళ్దాం. చూడు వైశాలి, ఒక ఆడపిల్ల సమస్యల్లో ఉన్నప్పుడు వీలైతే సహాయం చేయాలి, లేదంటే తప్పుకోవాలి. అంతేకాని ఒంటరిగా దొరికినప్పుడు వెంటపడి వేధించడం తప్పు. అలాంటి వాళ్ళని ఊరికే వదిలేయకూడదు. అందుకే వాళ్ళని పట్టుకోమని ఎస్ఐ గారికి నేనే చెప్పాను. వాళ్ళని పట్టుకుని స్టేషన్కి తీసుకొచ్చారట. నువ్వు వాళ్ళని గుర్తుపడితే మిగతా విషయాలు వాళ్ళు చూసుకుంటారు. వద్దు భాను, నా మాట విను. ఇప్పటికే మనకున్న గొడవలు చాలు, ఇంకా కొత్త గొడవలు ఎందుకు? చూడు వైశాలి, ఆడవాళ్లలో ఈ భయమే మగవాళ్ళని మృగాల్లా మార్చేస్తుంది. ఏం చేసినా ఎవరికి చెప్పుకోలేరు, తల వంచుకుని వెళ్ళిపోతారనుకుంటారు. కాబట్టి ఒంటరిగా దొరికితే మానాలను దోచుకుంటున్నారు, ప్రాణాలు తీసేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఆడది అబల కాదు, సబల అని నిరూపించాలి. అందుకే వాళ్ళకి బుద్ధొచ్చే పని చేస్తాను. నువ్వు పద లోపలికి. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే అమ్మా. వైశాలి గారు, నిన్న రాత్రి వీళ్ళు ముగ్గురు మీకు కనిపించారా? వైశాలి, ఎస్ఐ గారు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. ఏడిపించారు సార్. సార్, తను ఇంతకు ముందు మేము ఎప్పుడూ చూడలేదు. రాత్రి తను పారిపోతుంటే మేము వెంట పడలేదు సార్. ఏరా, తనని మీరు చూడకపోతే రాత్రి పారిపోతుందని మీకెలా తెలుసురా? అవును, రాత్రి మీరు నాకు కూడా కనిపించారు. నేను వైశాలి ఫోటో చూపించి మిమ్మల్ని అడిగాను, మీరు తనని ఎక్కడైనా చూసారా అని. కానీ మీరు చూడలేదు అని చెప్పారు. నా ఫోన్ నంబర్ కూడా మీకు ఇచ్చాను. ఒకవేళ తను కనిపిస్తే మాకు చెప్పండి అని. కానీ మీరేం చేశారు? ఒంటరిగా దొరికిన జింకని పులి వేటాడినట్టు తన వెంట పడ్డారు. మమ్మల్ని చూసేసరికి ఏమీ తెలియనట్టు నటించారు. కనీసం అప్పుడైనా మేము చూసాము, తను ఇక్కడే ఎక్కడో ఉందని చెప్తే మేము అక్కడే వెతుక్కునేవాళ్ళం కదా. ఆ సాయం కూడా మీరు చేయలేదు. అలాంటిది ఇప్పుడు మీరు మాట మారిస్తే ఎవరు నమ్ముతారు? సిటీలో ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలున్నాయి. మీరు వైశాలి వెంట పడటం అన్ని కెమెరాస్లోనూ రికార్డ్ అయ్యాయి. ఇక మీరు తప్పించుకోలేరు. అసలు మీరు మనుషులేనా? ఒక ఆడపిల్ల భయంతోనో బాధతోనో అలా రాత్రి వెళ్తుంటే తనకి సహాయం చేయాలి, ధైర్యం చెప్పాలి. వీలైతే దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అప్పచెప్పాలి. అంతేకాని ఒంటరి ఆడపిల్ల దొరికింది కదా అని అనుభవించాలని చూడటమేనా? మీ ఇంట్లో అక్క చెల్లెల్లేరా? మిమ్మల్ని కన్న తల్లి కూడా ఒక ఆడదే కదరా. ఆడదాని కడుపులో పుడతారు, అదే ఆడదాన్ని చూడగానే మృగాల్లా మారిపోతారు. ఛీ, అసలు సిగ్గులేదా మీకు? తప్పైపోయింది మేడం, మమ్మల్ని క్షమించండి మేడం. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చెయ్యం మేడం. మీరు పోలీసులకు దొరికారు కాబట్టి ఇంత వినయంగా భయంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ వైశాలి రాత్రి మీకు దొరుకుంటే, తను ఇలాగే మీకు దండం పెట్టి నన్ను వదిలేయండి అని వేడుకుంటే మీరు వదిలిపెట్టేవాళ్ళా? రాక్షసుల్లా మీద పడేవారు. పైశాచికంగా తనతో తన జీవితంతో ఆడుకునేవారు. మీ నేరం బయటపడకూడదని తన ప్రాణాలు తీసేసేవారు. ఇలా ఎన్ని కేసులు చూడడం లేదు. మగాడంటే ఆడదాని మీద ప్రతాపం చూపించేవాడు కాదు. ఒంటరిగా దొరికిన ఆడదాన్ని అనుభవించేవాడు కాదు. తన కోరిక తీరాక ప్రాణాలు తీసేవాడు కాదు. నిజమైన మగాడంటే ఒక ఆడపిల్ల వచ్చిందంటే తనకి ధైర్యం చెప్పాలి. ఒంటరిగా బయట కనిపించిందంటే ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. తను బాధలో ఉంది అంటే సాయం చేస్తానని నిలబడాలి. కానీ మీరేం చేశారు? తను భయంతో పరిగెడుతూ ఉంటే తాగిన మైకల్లో తన వెంట పడ్డారు. తను ఏమీ చేయలేని ఒంటరి అని తెలిసి తనని మీరు ఏదో చేయాలని వెంటపడ్డారు. అదృష్టం బాగుంది కాబట్టి తను తప్పించుకుంది. మీలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అమ్మ పెంచితేనే మీకు ప్రపంచం తెలిసింది. అమ్మ మీ చేయి పట్టుకుని నడిపిస్తేనే మీకు నడకంటే ఏంటో తెలిసింది.
అమ్మ మీకు మాట నేర్పితేనే అసలు ఎలా మాట్లాడాలో తెలిసింది. అన్నీ అమ్మ నుంచి నేర్చుకున్నారు. కానీ అమ్మ కూడా ఒక ఆడదే అని మర్చిపోతున్నారు. ఛీ! సారీ మేడం, మమ్మల్ని క్షమించండి మేడం. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చెయ్యం మేడం. మేడం, ఇంకెప్పుడు ఏ తప్పు చేయం మేడం. తాగిన మైకంలో మృగాలా ప్రవర్తించాము. దయచేసి మమ్మల్ని క్షమించండి మేడం. మా మీద కేసులు పెట్టకండి. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే మా అమ్మ నాన్న తట్టుకోలేరు మేడం. మమ్మల్ని క్షమించి వదిలేండి మేడం. మీలాంటి వాళ్ళందరికీ తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని భయం ఉండాలి. ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూసినా, వాళ్ళని ఏమైనా చేసినా జీవితాంతం జైల్లో మగ్గిపోతామని తెలిసి రావాలి. అప్పుడే ఆడవాళ్లు ధైర్యంగా తిరగలుగుతారు. ఎస్ఐ గారు, మేం కంప్లైంట్ రాసిస్తున్నాము. వీళ్ళ సంగతి చూడండి. మీరు వెళ్ళండి మేడం. వీళ్ళకి బుద్ధి వచ్చేలా ఏం చేయాలో మేము చేస్తాము. ఆడపిల్లలతో ఆడుకునే వాళ్ళకి ఒక గుణపాఠం వచ్చేలాగా వాళ్ళకి శిక్ష పడేలా మేము చూస్తాం. మీరు వెళ్ళండి మేడం. థ్యాంక్ యూ సార్. పదండి. మొత్తానికి అనుకున్నట్టుగానే మావయ్యని సేఫ్ ప్లేస్లోకి చేర్చేశాను. ఇంకా తను చనిపోయాడని ప్రపంచమంతా అనుకుంటుంది. నాకు మావయ్యకి మాత్రమే తెలుసు మావయ్య బతుకున్నాడని. ఇంకా నేను చేసే ప్రతి పనిలోనూ నాకు సాయంగా ఉంటాడు. ఇన్నాళ్ళు ఓటమిని చూస్తున్న నేను ఇక మావయ్య సాయంతో విజయాన్ని చూడబోతున్నాను. ఈ ఇంట్లో భానుకి నరకాన్ని చూపించబోతున్నాను. ఏంటి నీలిమా? ఏంటి, ఏం జరిగింది? ఏంటే మిడిగుడ్లు దానా? మీ మావయ్య ఉన్నాడా పోయాడా? అదేంటి బమ్మ అలా అడుగుతున్నారు? పార్దు ఏం చెప్పలేదా? పార్దు చెప్పలేదా అని అడుగుతున్నా. అయినా తను ఇంకా ఇంటికి రాలేదు కదా, రాకుండా ఎలా చెప్తాడు? పార్దు చెప్పడానికి ఏం కానీ అడుగుతున్నారుగా, నువ్వు చెప్పు నీలిమా. మీ మావయ్యకి ఎలా ఉంది? ఇంకెక్కడి మావయ్య అంకుల్, అందరినీ వదిలేసి అనంత లోకాలకి వెళ్ళిపోయాడు. మా మావయ్య చనిపోయాడు. ఇదంతా తను చేసుకున్నదే. తను చనిపోయాడని తెలిసినా కనీసం ఎవ్వరూ బాధపడటం లేదంటే దీనంతటికీ కారణం మావయ్య ఆ రోజు చేసిన తప్పే. తర్వాత ఎంత పశ్చాత్తాపడితే మాత్రం ఎవరు పట్టించుకోరు కదా. ప్రాణం పోయే ముందు నాతో చెప్పుకొని ఎంతో బాధపడ్డాడు. అమ్మా నీలిమా, నేను ఎన్నో తప్పులు చేశాను. ఇప్పుడు వాటన్నింటికి నేను ఎంతో బాధపడుతున్నాను. కానీ నా బాధని ఎవ్వరు నమ్మరు కదా. నా తప్పుని అందరూ చూస్తారు అని ప్రాణం పోయే ముందు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ చనిపోయాడు. అలా మావయ్య ఏడుస్తూ ఉంటే నేను కూడా తట్టుకోలేకపోయాను. ఎంత తప్పు చేసిన మనిషి అయినా సరే ప్రాణం పోయే ముందు అబద్ధం చెప్పడు కదా. మా మావయ్య కూడా నిజమే చెప్పాడు. తను చేసిన తప్పులకి పశ్చాత్తాపపడ్డాడు. కానీ అవన్నీ వినటానికి మీరెవరూ లేరు కదా. నాతోనే చెప్పుకున్నాడు. అలా బాధపడుతూనే తను చివరి శ్వాస విడిచేశాడు. అదేంటి బావా, ఏమీ మాట్లాడకుండా అలా క్లాప్స్ కొడుతున్నావు? అదేంటి కార్తీక్ అలా అడుగుతున్నావు? ఇంత అద్భుతమైన నటన చూసినప్పుడు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయాలి కదా. నీలిమ చూడు ఎంత గొప్పగా నటిస్తుందో. మరి దానికి క్లాప్స్ కొట్టాలి కదా, తనని ఎంకరేజ్ చేయాలి కదా. మరి తనలో ఉన్న నటిని గుర్తించాలి కదా మనం. ఏంటి పార్దు, ఇదంతా నీకు నటనలా కనిపిస్తుందా? నా బాధ నీకు నటనలా కనిపిస్తుందా? ఇంకా ఆపుతావా నీ ఓవర్ యాక్షన్? మీ మామయ్య బాధపడ్డా? చనిపోయిన వ్యక్తి మీద కనీసం ఎవరికీ జాలి కలగడం లేదంటే తను ఎలా ప్రవర్తించాడో ఇప్పటికైనా అర్థం చేసుకో. అలాంటి మనిషి మంచివాడని చెప్పడానికి నువ్వు ఇలాంటి నాటకాలేమీ ఇక్కడ ఆడక్కర్లేదు. కాల్చటం నిప్పు స్వభావం, ఎప్పుడు కాలుస్తూనే ఉంటుంది. ముంచడం నీటి స్వభావం, ఎప్పుడు ముంచేస్తూనే ఉంటుంది. మీ మావయ్య రెండింటికన్నా తక్కువైన వాడేం కాదు.
అవసరమైతే తగలబెట్టేస్తాడు. తేడా వచ్చిందంటే నీరున ముంచేసి చంపేస్తాడు.